హాయ్ అందరికీ నమస్కారం. కిరణ్ టీవీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు నింపాలని, మరింత అభివృద్ధిని తీసుకురావాలని, ముఖ్యంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని, మీ లక్ష్యాలను మీరు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే గత సంవత్సరం కిరణ్ టీవీకి సహకరించిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముఖ్యంగా నేను ప్రత్యేకంగా కోరుతున్నది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మీరు మీ కామెంట్ల ద్వారా నేను ఎలాంటి కంటెంట్ చేస్తే బాగుంటుంది అన్న సూచనలు, సలహాలు కూడా మిమ్మల్ని ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా కానీ నెగటివ్గా ఉంటే ఎక్కువగా ఛానల్ రీచ్ ఉంటుంది, సహజం అది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ప్రతిపక్ష పాత్ర పోషించాం కాబట్టి ఖచ్చితంగా చాలా వరకు వ్యూస్ బాగానే వచ్చేవి. అయితే ఇప్పుడు అధికార పక్షం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చెప్తున్నాం కదా. సో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు చేపట్టాక నేను కొన్ని అంశాలు మీ దృష్టికి తెచ్చాను. అడవి తల్లి బాట అయితేనేమి, వాళ్లకు కరెంట్ ఇవ్వటం అయితేనేమి, అంటే వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపడం అనే అంశం గురించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ఇది మాట్లాడాల్సిన అంశం, సందర్భం. సో అభివృద్ధి ఉన్నప్పుడు అభివృద్ధి గురించి మనం చెప్పుకొని తీరాలి. పాజిటివ్ జర్నలిజం కూడా చేయాల్సిన అవసరం ఉంది కదా. సో ఆ క్రమంలో చాలామంది ఎలాగూ ఇది అభివృద్ధి కారక వార్తే కదా, లైట్ తీసుకొని మనం ఏదైనా వైరల్ కంటెంటో లేకపోతే వివాదాస్పదమైన కంటెంటో చూద్దామని వెళ్ళే అవకాశం ఉంది. అందుకే బహుశా ఛానల్లో వ్యూస్ తగ్గినాయి అని నేను అనుకుంటున్నా. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకు ఛానల్లో కొంత వ్యూస్ తగ్గినాయి, మీకు ఎలాంటి కంటెంట్ కావాలనుకుంటున్నారు, ఇంకేం మార్పులు చేర్పులు కావాలి, నేను ఎట్లా మీకు ఏ రకంగా నేను మీకు కావాల్సిన సమాచారం ఇవ్వగలను అనేది, మీరేం ఆశిస్తున్నారు నా నుంచి అనేది మీరు దయచేసి మీ కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఇకపోతే జాయిన్ బటన్ ఉంటుంది. నేను పదే గతంలో కూడా ఒకసారి రిక్వెస్ట్ చేశాను. అదేంటంటే మీలో ఎవరైనా వ్యాపారస్తులుంటే వాళ్ళు మన ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, మన ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయండి. తద్వారా ఉభయ కుశలోపరి, మీకు నాకు ఇద్దరికి కూడా ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. సో దాంతోపాటుగా ఛానల్లో జాయిన్ బటన్ అని ఒకటి ఉంటుంది. ఆ జాయిన్ బటన్ని మీరు నొక్కడం ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మెంబర్ అవ్వచ్చు. అంటే మామూలుగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కాకుండా జాయిన్ బటన్ నొక్కడం ద్వారా చాలా అతి తక్కువ ఖరీదులో ఛానల్లో మీరు కూడా ఒక యాక్టివ్ మెంబర్గా మారచ్చు. సో యాక్టివ్గా మెంబర్గా మారడం వల్ల మీకు వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే, లాయల్ ఫ్యాన్. ఒకటేంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కంటెంట్ నేను ఇస్తున్నాను కాబట్టి నన్ను కాస్త బలోపేతం చేయటం, అంటే ఛానల్కి సపోర్ట్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. రెండవది, ఎవరైతే మెంబర్స్ అవుతారో వాళ్ళందరితో కూడా నేను ప్రత్యేకంగా ఇంటరాక్ట్ అవుతాను. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు ఉన్నప్పుడు మీకు తెలియజేస్తాను. అలాగే ఖచ్చితంగా ఆ ఇంటరాక్షన్, మీరేమన్నా ఏదైనా ఒక వ్యక్తిని నేను ఇంటర్వ్యూ చేయడానికి వెళుతున్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించి ఎలాంటి ప్రశ్నలు అడిగితే బాగుంటుందని మీ అభిప్రాయం తీసుకుంటాను. ఇలాగా మీరు చేసే కామెంట్స్కు నేను రిప్లై ఇస్తాను. ఇలాగా మీరు ప్రత్యేకంగా మెంబర్షిప్ తీసుకున్నట్టయితే, మెంబర్స్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు ఇలాంటి కొంత ప్రివిలేజెస్ అయితే నేను ఇవ్వగలుగుతాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఛానల్లో జాయిన్ బటన్ ఉంటుంది, అది జాయిన్ బటన్ నొక్కండి ఖచ్చితంగా. అంటే మీరు సపోర్ట్ చేస్తేనే ఛానల్ ముందుకెళ్తుంది. ఛానల్ నిర్వహణ చాలా కష్టంతో కూడుకున్నది. ఒక ఆఫీసు మెయింటైన్ చేయాలి, ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయాలి. సో అది డబ్బుతో కూడుకున్నది. కాబట్టి నేను రిక్వెస్ట్ ఏంటంటే జాయిన్ బటన్ నొక్కడం ద్వారా మీరు కూడా ఛానల్లో మెంబర్గా జాయిన్ అయితే అది నాకు ఇతోధికంగా నాకు సహాయపడుతుంది. అట్ ద సేమ్ టైం మీరు అనుకున్న కంటెంట్ కూడా నేను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో నాకు ఈ 3-4 నెలలుగా కొంతమంది సబ్స్క్రైబ్ చేశారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ మధ్యకాలంలోనే పెట్టాను అది జాయిన్ బటన్ అనేది. సో విజిత పసుపులేటి గారు 4 నెలల క్రితమే ఆమె మెంబర్గా జాయిన్ అయ్యారు. ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. సో ఆమె 4 నెలల నుంచి నా ఛానల్లో మెంబర్గా ఉన్నారు. ఆమెకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే పద్మదాసుల శ్రీనివాసులు, ఈయన 3 నెలల నుంచి మెంబర్గా కొనసాగుతున్నారు. శేషు గణేష్, ఈయన కూడా 3 నెలల నుంచి. అన్నెం మల్లికార్జున రెడ్డి, రమేష్ కుప్పాల, హేమసుందరం అనుపోజు, సీన దూలం, మల్లికార్జున వస, గుద్దేటి విజయశేఖర్ బాబు, దాడి హనుమంతరావు, కొట్టే బాలచంద్ర, బలరామకృష్ణ, అంటే కొట్టే బాలచంద్ర వరకు వీళ్ళందరూ కూడా
గత 3 నెలల నుంచి వీళ్ళు మెంబర్లుగా కొనసాగుతూ ఉన్నారు. మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇకపోతే కొట్టే బాలచంద్ర, బలరామకృష్ణ, కిషోర్ గ్యాలం, నాగభూషణ్ గోరంట్ల, శ్రీనివాస్ చినిమిల్లి, కొట్టే రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ కూడా 2 నెలలుగా మన ఛానల్లో మెంబర్స్గా కొనసాగుతూ ఉన్నారు. సో బొల్ల విజయసాయి, శ్రీనివాస్ శిల్పితోట, వినీల్ మిరియాల, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, రాజు శేఖర్, రాజా లంకలపల్లి, శ్రీనివాస్ తాటి, సోమ వెంకట్రావు, రామకృష్ణ కామన, లోవయ్య రేజకుల, హర్షత్, వీర వెంకట కృష్ణప్రసాద్ గిడుగు, శివసత్యనారాయణ, సాయన శ్రీనివాసరావు, సాయి కార్తికేయ ఫ్యూయల్స్, ఈశ్వర్ రాయల్ వీళ్ళందరూ కూడా ఒక నెల రోజులుగా మెంబర్లుగా కొనసాగుతూ ఉన్నారు. అంటే మొత్తం 32 మంది మెంబర్లు ఉన్నారు. సో ఈ 32 మెంబర్లు అనేది సంఖ్య ఇంకా పెరిగితే 32 కాస్త 3200 మెంబర్స్ అయ్యేలాగా ఉండాలని నేను ఆశిస్తున్నా. సో 2029కి మనం ఎన్నికల నాటికి ఛానల్ మరింత బలోపేతం అవ్వాలా, ప్రజలకి వాస్తవాలు తెలియచేయడానికి నేననే ఒక వ్యక్తిని, ఒక జర్నలిస్ట్గా ప్రజల్లోకి నేను వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఛానల్ని బలోపేతం చేయండి. ఇంకొంచెం ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తా. ఎక్కువ మంది ఎంప్లాయీస్ని పెట్టుకోవడం ద్వారా ఎక్కువ కంటెంట్ ఇవ్వచ్చు, ఎక్కువగా డైవర్సిఫై చేయొచ్చు. ఇవాళ ఒకళ్ళని ఇంటర్వ్యూ చేయాలనుకోండి, ఇంటర్వ్యూ చేయాలంటే ఎక్కడో రాజమండ్రిలో ఉంటారు, లేకపోతే విజయవాడలో ఉంటారు, ఆ ఎమ్మెల్యేనో లేకపోతే ఆ మంత్రినో ఇంటర్వ్యూ చేయాలంటే ఖర్చుతో కూడుకున్నది. నేను ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళాలి, కెమెరామెన్ తీసుకొని వెళ్ళాలి, చేయాలి, రావాలంటే బహుశా ఒక్కో సందర్భంలో మనం చేసిన ఇంటర్వ్యూ ఖర్చు కూడా ఆ ఇంటర్వ్యూ ద్వారా రాకపోవచ్చు. అందుకోసం దానికి భయపడి ఆగిపోతా ఉన్నాం. సో అలా కాకుండా ఎంత ఛానల్కి సపోర్ట్ చేస్తే కనుక మంచి ఇంటర్వ్యూలు కొట్టే అవకాశం ఉంటుంది. సో మంచి కంటెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు చేసే మంచి కార్యక్రమాలను ప్రత్యక్షంగా వెళ్ళి చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ సంవత్సరంలో మీరందరూ కూడా నా ఛానల్ని మెంబర్స్గా జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు, ఇప్పటికే చేసుకున్న వాళ్ళు కూడా ఛానల్లో మెంబర్లుగా జాయిన్ అవ్వండి. సో మన ఛానల్కి 158,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అందులో అట్లీస్ట్ ఒక 10% మెంబర్లుగా జాయిన్ అయితే ఛానల్లో ఖచ్చితంగా ఛానల్ ఎవ్వరి సహకారం అవసరం లేదు, ఎట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు కూడా అవసరం లేదు, దూసుకుపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీకు అద్భుతమైన కంటెంట్ అందించడానికి నా వంతు ప్రయత్నం నేను 100కి 1000% నేను చేస్తానని మీకు సవినయంగా మనవి చేసుకుంటూ, అందరూ జాయిన్ బటన్ క్లిక్ చేయటం ద్వారా మెంబర్లుగా జాయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సదా మీ సేవలో మీ కిరణ్ పోలుదాసు, సీనియర్ జర్నలిస్ట్, కిరణ్ టీవీ న్యూస్. నమస్తే.